యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీరెంతో గొప్పవారండి. పోయి ఏదో ఫ్యాక్టరీలో ఒక వర్కర్గా పనిచేస్తారా? ఎంతో మందికి పనిచ్చిన మీరు ఒక పనివాడవుతారా? ఇప్పుడు నేను ఒక భార్యకి భర్తని, 3 పిల్లలకు తండ్రిని మాత్రమే. మీకోసం నేను ఏమైనా చేస్తాను వసు గారు. ఇలాంటివన్నీ ఉంటాయని నేను మీకు ముందే చెప్పాను కదా వసు గారు. ఎందుకు బాధపడుతున్నారు? లక్కీగా వెంటనే జాబ్ దొరికిపోయింది. మనకి మంచి నైబర్స్ కూడా ఉన్నారు. మరి ఇంకేం కావాలి? పల్లకీలో ఊరేగాల్సిన వారు ఆ పల్లకి బోయన్ అవుతానంటున్నారు. బాధగా ఉండదా? పల్లకిలో కూర్చునేవాడైనా, పల్లకి మోసేవాడైనా ఆలోచించేది భార్య పిల్లల కోసమేనండి. కూర్చోండి, కలిసి భోంచేద్దాం. పావని, కాఫీ తీసుకురా. నాకు కూడా టీ వదినా. ఏంటి రెస్పాన్స్ లేదు? రోజు ఈ టైంకి అడగకుండానే తీసుకొస్తుంది. ఈరోజు అడిగిన ఉలుకు పలుకు లేదు. కాస్త గట్టిగా అడిగన్నయ్యా. పావని, వసే పావని. ఏంటి? కాఫీ కావాలని అడుగుతుంటే వినిపించట్లేదా? అలాగే అఖిల్కి ఒక టీ ఇవ్వు. టీ కాఫీలు చేసే ఓపిక నాకు లేదు. ఓపిక లేదంటే మేం చేసుకొని తాగాలా? హారిక ఉందిగా, తనతో చేయించుకోండి. దీనికి బాగా పొగరు ఎక్కువైపోయింది. నువ్వు హారికని పిలవరా. హారిక, హారిక. ఏంటి అఖిల్? మా అన్నయ్యకి కాఫీ, నాకు టీ ఇవ్వు. ఎవరికి చెప్తున్నావురా? దీనికా? దీని మొహానికి నీళ్లు వేడి చేయటమే తెలీదు. ఇక కాఫీ టీలు ఏం చేస్తుంది? అయితే నువ్వు చేయవే. ఎరా పెద్దోడా, నేను కాఫీ టీలు తాగడం తప్ప ఎప్పుడైనా చేశానా? అయితే నీ పెళ్ళ ఏమైందిరా? అది చేయనంది. అబ్బో, అక్క స్ట్రైక్ చేస్తుందా? తోడికోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అలకేమో. మా కాఫీ టీ ఎవరిస్తారు? గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మామ్. పొద్దునే వచ్చారేంటి సిస్టర్? ఫ్యాక్టరీ కొనడానికి వెళ్ళాలి కదా. అవును, మీరేంటి ఇంకా రెడీ అవ్వలేదు? పని వాళ్ళలా పొద్దున్నే ఫ్యాక్టరీకి వెళ్తే ఏం బాగుంటుంది ఆంటీ? చాలా మార్పు వచ్చింది రో. ఓనర్స్ లేట్గా వెళ్ళాలంటీ. అప్పుడే వర్కర్స్ దగ్గర రెస్పెక్ట్ ఉంటుంది. అప్పుడే ప్రొప్రైటర్స్ లక్షణాలు వచ్చేసాయి. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. కానీ ఏం లాభం సిస్టర్? వీళ్ళకి కాఫీ టీలు ఇచ్చే దిక్కే లేకుండా పోయిందే. డోంట్ వెరీ సిస్టర్, మై హూనా. ఎవరంటే వీళ్ళు? తను చెఫ్. 5 స్టార్ హోటల్లో పనిచేస్తుంటే రిజైన్ చేయించి మీ ఇంట్లో వంట చేయటానికి తీసుకొచ్చాను. తను హౌస్ కీపింగ్, అందులో తను మాస్టర్ డిగ్రీ చేసింది. తను డ్రైవర్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. తను గార్డెనర్గా పనిచేస్తుంది. ఈ రోజు నుంచి మీరేం చెప్పినా వీళ్ళు చేస్తారు. భలే పని చేసావు మామ్. లేదంటే ఇంటి పనులు వంట పనులు నేనే చేయాల్సి వచ్చేది. నీకు ఆ శ్రమ తగ్గించడానికి నేను అపాయింట్మెంట్ చేశాను బేబీ. చూసారా అత్తయ్య, డబ్బులు వీళ్ళెలా వేస్ట్ చేస్తున్నారో. 4 పని వాళ్ళు అవసరమా? మీరేనా చెప్పండి. భాస్కర్, అఖిల్, మనకి పని వాళ్ళ అవసరం లేదు. వాళ్ళని పంపించేయండి. వీళ్ళు కాబోయే పెద్ద బిజినెస్ మ్యాన్స్ వదిన గారు. పని వాళ్ళు ఉండాలి, అప్పుడే దర్జాగా ఉంటుంది. ఇన్నాళ్ళు ఏ పనివాళ్లు లేకుండానే ఈ ఇల్లు గడిచింది. అయినా మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది. లేదు వదిన గారు, కోటీశ్వర్లు
వాళ్ళ పని వాళ్ళు చేసుకోకూడదు. ప్రతి పని పని వాళ్లే చేస్తారు. అనవసరంగా వీళ్ళ కళ్ళు నెత్తికెక్కించుకుండుదినా. నేలపై నడిస్తేనే బావుంటుంది. మా కళ్ళేం నెత్తికెక్కలేదమ్మా. అడుక్కు తినే వాళ్ళ ఎప్పుడు ఒకేలా బ్రతకాలా? మేము మా ఆంటీ చెప్పినట్టే చేస్తాం. కాబోయే ప్రొపరేటర్స్ మీ ఆ మాత్రం మెయింటైన్ చేయకపోతే ఎలా? నువ్వు పాతకాలపు మనిషి వదినా, నీకన్నీ చాదస్తలానే కనపడతాయి. వినాశకాలే విపరీత బుద్ధి అని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఆస్తిని హారతి కర్పూరం చేసే వరకు మీకు నిద్ర పట్టేలా లేదు. ఏంటకిల్, మీ మామ్ అలా మాట్లాడుతుంది? మన పని మనం చేసుకోవడానికి మనం ఏమైనా పని వాళ్ళమా? కోటీశ్వర్లం, మనకేం తక్కువ? మా అమ్మ మాటలు నేను పట్టించుకోకుండా ఆంటీ, అదంతా వదిలేయండి. ఓకే, మీరు వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. మనం ఫ్యాక్టరీకి బయలుదేరాలి. హారిక, వీళ్ళందరికీ శాలరీస్ ఫిక్స్ చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. నువ్వు ఆ పని చూడు. ఓకే మామ్. సిస్టర్, వీళ్లతో పని చేయించుకునే బాధ్యత మీదే. అబ్బా, వీళ్ళ గురించి నాకు వదిలేండి సిస్టర్, నేను చూసుకుంటాను. చూస్తే నిలబడ్డారా? పదండి పదండి, రండి 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 రండి. ఇక్కడ చూస్తే వీళ్ళు ఇలా ఉన్నారు. పాపం అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో. ఏమండి, ఇంకా సైకిల్ తుడుస్తూనే ఉన్నారా? త్వరగా కిరాణా కొట్టుకు వెళ్ళి సరుకులు తీసుకురండి. వాళ్ళకి మనకి టిఫిన్ చేయాలి. మనకి చెయ్యి, వాళ్ళకి అవసరం లేదు. అదేంటండి, పాపం నిన్ననే వచ్చారు. ఒక 2 రోజులు వాళ్ళకి సాయం చేద్దాం. వాళ్ళు చాలా ఆత్మాభిమానం గల మనుషుల్లా ఉన్నారు పద్దు. నేను పొద్దున్నే పాల ప్యాకెట్ కోసం కొట్టుకెళ్ళానా, అక్కడ వసు గారు ఉన్నారు. కుట్టతను దగ్గర తన గాజులు కొదువ పెట్టి సరుకులు తీసుకున్నారు. ఏమండి, మీ మాటలు అభి గారు విన్నట్టున్నారు. మీరు త్వరగా తింటే మిమ్మల్ని స్కూల్లో వదిలిపెడతారు. తినండి. మీరు వెళ్ళి మౌత్ వాష్ చేసుకొని రండి. వెళ్ళండి. ఏంటండి అలా ఉన్నారు? అప్పుడు నా రింగ్ తాకట్టు పెట్టాను, ఇప్పుడు మీ గాజులు పెట్టారా? అప్పుడు మీ రింగు విడిపించలేదా ఏంటి? ఇప్పుడు నా గాజులు విడిపించరా ఏంటి? సాయం చేస్తున్నారు కదా అని పక్కింటి వాళ్ళపై ఎక్కువ ఆధారపడటం కూడా బాగోదు కదండి. థ్యాంక్స్ వసు గారు. వచ్చారా? ఇంకా బయలుదేరండి. బ్యాగులు తీసుకోండి. స్కూల్ బస్ దాకా మమ్మల్ని డ్రాప్ చేస్తారా డాడీ? స్కూల్ బస్సు ఇక్కడ దాకా రాదను. మరి మనము స్కూల్కి వెళ్ళే వెళ్తామన్నయ్య. ఆటోలో వెళ్తారు. ఏమండి, ఇదిగోండి ఆటోకి డబ్బులు తీసుకోండి. వద్దండి పిల్లలు, మీరు రెడీ అయ్యండి. రవి, ఫ్యాక్టరీకి వెళ్ళడానికి ఇంకా ఎంత టైం ఉంది? ½ అన్ అవర్ పైనే ఉంది. ఒకసారి మీ సైకిల్ ఇస్తారా?
పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను. అయ్యో తీసుకోండి. థ్యాంక్ యూ రవి. బన్నీ నువ్వు ముందు కూర్చో, అను కీర్తి మీరు వెనక్కి కూర్చోండి. చీ, ఈ సైకిల్ మీద స్కూల్కి వెళ్ళాలా? మనం కారులో కదా రెడీ వెళ్ళాలి. సైకిల్ మీద వెళ్ళడం కూడా చాలా బాగుంటుందను. ఏం బాగుంటుంది? డస్ట్ అంతా మీద పడుతుంది. కార్లో వెళ్ళేటప్పుడు కూడా విండో గ్లాస్ దించొద్దని, దించితే డస్ట్ వస్తుందని మీరే కదా చెప్పారు. అవును, మేము సైకిల్ మీద రాము డాడీ. మన కార్ తీసుకురా. సైకిల్ మీద మనం ఎప్పుడూ వెళ్ళలేదు కదను. ఫ్రెష్ ఎయిర్ లో వెళ్ళడం చాలా బాగుంటుంది. సైకిల్ రైడే ఇంకా బాగుంటుంది. ఓకే. పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారండి. ముఖ్యంగా మీ పెద్దబ్బాయి మీ పరిస్థితిని అర్థం చేసుకున్నట్టున్నాడు. మీరు కూడా ఏదైనా జాబ్ చేస్తారా? నేను బొటిక్లో పనిచేస్తున్నానండి. అక్కడ నాకు పని ఏమైనా దొరుకుతుందా? అంటే ఆయన పనిలోకి వెళ్తారు, పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఇంట్లో ఒక్కదాని నుండి ఏం చేయను. ఆయనతో పాటు నేను కూడా ఎంతో కొంత సంపాదిస్తే వేడినీళ్ళకి చన్నీళ్లు తోడుగా ఉన్నట్టుంటుంది. అలాగేనండి. మీ వారు మా వారు ఫ్యాక్టరీకి వెళ్ళాక మన బొటిక్కి వెళ్దాం. మా మేడంని మీకు జాబ్ ఇవ్వమని అడుగుతాను. చాలా థ్యాంక్స్ అండి. పెద్దోడా, ఒరే చిన్నోడా, మీరేనా? సూట్లో సూపర్ గా ఉన్నారా? ఆంటీ మాకి డ్రెస్ ఓకేనా? డబల్ ఓకే. ఒకరు అంబానీలా, ఒకరు ఆదానీలా ఉన్నారు. వదినా వదినా, ఒకసారి ఇలా రా. నీ కొడుకులు ఎలా ఉన్నారో వచ్చి చూద్దరు గాని. అయ్యో, మిమ్మల్ని చూడటానికి నా రెండు కళ్ళు చాలటం లేదురా. మీ ఇద్దరికి నా దిష్టే తగిలేలా ఉంది. చూసావా వదినా, నీ కొడుకులు కోటు వేసుకుని నిజంగా కోటీశ్వరులాగానే ఉన్నారు. ఒసే పావుని చూడవే, నీ మొగుడు మీ మరిది ఎలా ఉన్నారో చూడు. తనకు మేము ఇలా ఉండడం నచ్చదులే అత్తయ్య. ఆ వెధవ మొహానికి నేనే చాలా ఎక్కువ. ఇదంతా మీ గ్రేట్నెస్ ఆంటీ. మీరు మమ్మల్ని ఇలా చూడాలనుకుంటున్నారు. మీరు లేకపోతే మేము ఇలా ఉండేవాళ్ళమే కాదు. మా అమ్మ నాన్న అయితే మమ్మల్ని ఏదో ఒక ఆఫీస్లో క్లర్క్ గానో ప్యూన్ గానో జాబ్ చేయించేవాళ్ళు. మీ వల్లే మా కలలు నిజమవుతున్నాయి. థ్యాంక్ యూ ఆంటీ. అదేంట్రా చిన్నోడా, మీ అమ్మను ఒక్క మారు కూడా పొగడలేదు? పాపం బాధతో వెళ్ళిపోయిందిరా. మీ నాన్నతో వెళ్లకుండా, అభివసులతో వెళ్లకుండా మీతో ఉన్నందుకు మీ అమ్మని ఇలా బాధ పెడతారా? ఆవిడ మమ్మల్ని పెట్టిన బాధల కన్నా ఇది తక్కువేలే అత్తయ్య. అత్తయ్య మిమ్మల్ని ఏం బాధ పెట్టారు? ఆఖరికి ఆవిడ్ని కూడా అంటున్నారు. మావయ్య గారు ఉన్నప్పుడు మీరిలాంటి డ్రెస్సులు వేసుంటే పొలానికి తీసుకెళ్లి దిష్టి బొమ్మల్లా నించోబెట్టేవారు. ఏంటే వాగుతున్నావు? మేం దిష్టి మొహల్లా కనిపిస్తున్నామా? మళ్ళీ వాటిని అవమానించడం ఎందుకులేండి.
అలా రా దారికి. వదిన మనల్ని తిట్టిందన్నయ్య. మనం దిష్టి బొమ్మల్లా కూడా పనికిరామని ఇండైరెక్ట్ గా చెప్పెళ్ళింది. డోంట్ వరీ అఖిల్, రేపు మీరు ప్రొపరైటర్స్ అయ్యాక ఇప్పుడు మిమ్మల్ని తిట్టిన వాళ్లే అప్పుడు పొగుడుతారు. అవునరా మామ్, నేను రెడీ. ఇక బయలుదేరదామా? వెళ్దాం బేబీ, టైం అయింది. పదండి సిస్టర్, వెళదాము. పదండి పదండి. మీరెక్కడికి? ఫ్యాక్టరీకి. శుభమాని మేం వెళ్తుంటే మీరెందుకు? నీలాంటి వాళ్ళు అక్కడికి రాకూడదే. ఇప్పుడు నువ్వు వెళ్ళి వేరుశనగ పప్పు తింటూ ఉండు, మేము వెళ్ళొస్తాం. పదన్నయ్య. రండి. బాయ్ ఆంటీ. మామ్ పద. అంటే నేను మొగుడు చచ్చిన దాన్ని వెతవరాలనేగా నన్ను తీసుకువెళ్ళనా అన్నారు. నన్నే పక్కన పెడతారా? మీరు బాగుపడరా? నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు మీరు. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ఆయనే మా యూనియన్ లీడర్ దాసన్న. ఈ ఫ్యాక్టరీలో ఎవరికి పనిపించాలన్నా ఆయనే. మేనేజ్మెంట్తో పని లేకుండా జాబ్ ఇప్పిస్తాడు. అలాగే పదండి వెళ్దాం. నమస్తే అన్న. ఏరా రవి, ఈరోజు తొందరగా వచ్చావు? ఎవరతను? ఈ అన్న పేరు అభిరామ్ అన్న. ఈ అన్నకు మీరు మన ఫ్యాక్టరీలో పనిపించాలి. ఇప్పుడు కష్టమేరా, వీలు పడదు. ప్లీజ్ అన్న, మీరు పనిపిస్తారన్న నమ్మకంతో యూనిఫామ్ వేయించి మరీ తీసుకొచ్చాను. మీరు తలుచుకుంటే అయిపోతుందన్నా. ఈ అన్న చాలా ఇబ్బందుల్లో ఉన్నాడన్నా, కాదనకన్నా. మిమ్మల్ని చూస్తుంటే మీరే 100 మందికి పనిచ్చేలా ఉన్నారు. మీరు ఇక్కడ పని చేస్తారా? చేస్తానండి. బతికి చెడ్డ మనిషిలా కనిపిస్తున్నారు. ఈ లేబర్ పనులు మీ వల్ల అవుతాయా? మీరు ఏ పని చెప్పినా చేస్తానండి. రేపటి నుంచి కొత్త మేనేజ్మెంట్ రాబోతుందంట. ఈరోజు పాత మేనేజ్మెంట్తో మీటింగ్ ఉందంట. ఈ టైంలో నీకు జాబ్ అంటే కష్టం. అలా అనకన్నా, మీరు జాబ్ ఇప్పిస్తే వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు తలుచుకుంటే అయిపోతుందన్నా. మీరేం చెప్పినా ఇప్పుడున్న మేనేజ్మెంట్ వింటుంది. రేపు వచ్చే కొత్త మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో ఏమో. అది నిజమే. నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి అతన్ని పనిలోకి తీసుకుందాం. మీరు బి బ్లాక్లో పనిచేయండి. లేదన్నా, తను కొత్త కదా. సి బ్లాక్లో నాతో పాటు పనిచేస్తాడు. నేను చూసుకుంటాను. సరే, సి బ్లాక్కే తీసుకెళ్ళు. చాలా థ్యాంక్స్ అన్నా. చాలా థ్యాంక్స్ అన్న. జాగ్రత్తగా పనిచేయాలి. రవి, నువ్వే దగ్గరుండి చూసుకో. అలాగే అన్నా. థ్యాంక్ యూ అన్న. మంచిది. ప్రశ్నలా నిలుచున్నావా? కాలమే వెను తిరగనిది, ఇవ్వదు నువ్వు అడిగినది. ఏ వేలో పట్టుకొని నేర్చేదే నడకంటే ఒంటరిగా నేర్చాడా ఎవడైనా? ఓ సాయం అందుకొని సాగేదే బ్రతుకంటే ఒంటరిగా బ్రతికాడా ఎవడైనా? పదుగురు మెచ్చిన ఈ ఆనందం నీ ఒక్కడిదైనా, నిన్ను గెలి
అనుకున్నావా కాదుగా నువ్వు అనుకుంది ఇది కాదుగా నువ్వు వెతికింది ఏదని బదులేదని ఒక ప్రశ్నలా